చూడండి ఫ్రెండ్స్, వర్షం ఎట్టబడుతుంది. వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నాం. జరిగింది ఏంటంటే, మొన్న 2 రోజుల క్రితం మనం మిషన్ సాట వర్క్ తీసుకెళ్ళాం ఫ్యాక్టరీకి. ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేసి అయిపోయింది, వర్క్ అయిపోయింది. వర్షం పడతా అక్కడే వాష్ సర్వీసింగ్ చేసి అక్కడే పెట్టాం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ వాళ్ళకి మన లారీ అడ్డం ఉందంట. వాళ్ళకి పీసులు లోడ్ చేసుకోవడానికి వాళ్ళకి కంటైనర్ వచ్చిందంట. లారీ అడ్డం ఉంది, మాకు అర్జెంటుగా లారీ అడ్డం తీయాలా మీరు అని చెప్పేసరికి ఇదిగో వర్షంలోనే వర్షం పడుతుంది. 2-3 రోజుల నుంచి వర్షం ఇలాగే పడతా ఉంది. కొంచెంసేపు ఏమో ఎక్కువ పడుతుంది, కొంచెంసేపు ఏమో తక్కువ పడుతుంది. ఏంటంటే అసలు తప్పట్ల మనకి వర్షంలో అసలు చలేస్తుంది, వర్షం పడుతుంది, తడిసిపోయి ఉన్నా. అసలు చూడండి, రైతు కష్టాలు అలా ఉంటాయి. వర్షమైనా సరే వాళ్ళ పొలానికి వెళ్ళి పని చేయాలి. రైతు లేకపోతే మనం తినడానికి ఏం లేదు కదా ఫ్రెండ్స్. వల్ల వర్షంలో అయినా, ఎండలోనైనా, చలిలోనైనా కష్టపడాలి. కానీ రైతులకు ఎవరైనా కానీ ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్, ఎవరు కూడా రైతులకు అన్యాయం చేయబడ్డారు. మన వెన్నెముక ఎవరంటే రైతే. కానీ వర్షం పడాలి, వర్షం పడితేనే రైతులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మన పనులు కాకపోతే 2 రోజులు ఆపుకుంటాం, 3 రోజులు ఆపుకుంటాం, లేదా 10 రోజులు ఆపుకుంటాం మన పనులు. ఈ వర్షం పడితేనే వాళ్ళకి అలా పంటలు వస్తాయి. వర్షాలు పడాలి, వర్షాలు పడి అక్కడ చెరువులు నిండి ఇచ్చితేనే రైతు బాగుపడతాడు. రైతు పంట పండిస్తాడు. ఆ పంటను మనం డబ్బులు సంపాదించగలం, కానీ పంటను సంపాదించలేంగా. డబ్బులు సంపాదించుకుంటే మనం పండించిన పంటను రైతు దగ్గర మనం కొనుక్కొని తినగలం. ఇదిగో ఇప్పుడు మన గోపి తమ్ముడి కాడికి వెళ్తున్నాం. గోపిని కూడా ఎక్కించుకొని తీసుకెళ్ళి లారీ స్టార్ట్ చేసుకొని మిషన్ కూడా ఎక్కించుకొని తీసుకెళ్ళి ఎక్కడన్నా సేఫ్టీ ప్లేసులు పెట్టుకుంటే ఇబ్బంది లేకుండా, 2 రోజులు పడ్డా 3 రోజులు పడ్డా వర్షం ఇబ్బంది లేకుండా ఒకసారి సేఫ్టీ ప్లేస్లో పెట్టేసుకుంటాం. మా గోపి బ్రదర్ దగ్గరికి వెళ్తాం. ఇక్కడే మన గోపి వాళ్ళ ఇల్లు. వస్తున్నారు. ఎక్కడున్నారు మన రాజా? ఎక్కాడు మన గోపినాథ్, ఎక్కాడు. వర్షంలో తడిసిపోతాను పాపం. వాడు మొక్క మొలుతాను అనుకున్నాను. నేను ఒంగోలులోనే నాకు కంపల్సరీ, దేంట్లో లేను, నాకు రోడ్డు లేదు. ఇది మా పరిస్థితి. వర్షానికి వెళ్తున్నాం చూడండి. అంత వర్షం పడుతుంది. ఏం చలిపడుతున్నాం పక్క. పని చేయాలిగా, అంతేగా అంతే కదా. చూడండి పెద్ద ఫ్యాక్టరీ ఇది. నిన్న మొక్కలు అంటే ఫ్రెండ్స్ కూడా మా అన్నయ్య చూపిస్తారు, వాచ్ చేయండి. నాకు డ్యూటీ ఉంది, దాన్ని స్టార్ట్ చేయాలంట. ఇదిగోండి మన రాక్స్ రౌడీ. మన వాటర్ సర్వీస్ చేసాం, నిన్న వచ్చి వాన్లోనే గ్రీజ్ కొట్టాం, మొత్తం బండి నీట్గా రెడీగా ఉంది. ఇప్పుడు ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళిపోవడమే. మా రాక్స్ రౌడీ. ఇవ్వండి ఫ్రెండ్స్, మన గ్రీజ్ కడిగానా మళ్ళీ గ్రీజ్ చేశాను. ఇది నా వర్క్. ప్రతి పిన్నికి గ్రీజ్ కొట్టాం ఫ్రెండ్స్.
పోనీ కొంచెం పోనేనా. రైట్. ఈ ఫ్యాక్టరీలన్నీ ఎంతలో వర్షం వచ్చినా కూడా ఆగవు, రన్నింగ్ అయితేనే ఉంటాయి. కట్ట మీద బండ్లు పోవాలంటే నరకంగానే వస్తాయి. ఇటు ఈ కట్టని చివరకపోతే లాస్ట్లో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇదిగో కానొచ్చే చిలకంప అంతా పడేయాలి మనం. అదిగో కొట్టిన కర్ర అంతా అట్టే అయిపోయింది వర్షం పడి. ఇప్పుడు మన దగ్గర ముద్దులు కొట్టే ముఠా వాళ్ళకి డబ్బులు అయిపోయింది. ఆ కర్ర వెళ్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇది వర్షానికి అదిగాక ఎల్లుండి సండే వస్తుంది, వాళ్ళకి దేనికన్నా ఉపయోగపడతాయి కదా. కొట్టిన కర్ర అంతా అయిపోయింది. చిలకంపంతా సాట వేస్తే ఆడిందంటే తగలబెట్టేసుకుంటారు వాళ్ళు. అని పెట్టాము. ఈ మిషన్కి ఏదో ఒక పేరు సెట్ చేయాలనేసి ఆడియన్స్ మీరు చెప్పండి, ఈ మిషన్కి ఏ పేరు పెట్టుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఇలాగే ముద్దులు పీలుతుంటుంది బండి. చిలకంపకి ఇవి అక్కడ ఇరిగేషన్ పెట్టారు కదా, పొలాల పని వరకు ఇది చేస్తుంది. కానీ దీనికి ఫార్మర్ స్కీమ్ అని పెడతామా, పొలాల్లో చేస్తుంది కదా ఫార్మర్కి. ఏదో బాగుందంటుందో ఒకసారి ఆలోచించండి, బాగుందో లేదో కామెంట్ చేయండి. ఫార్మర్కి లేదంటే రైతు బిడ్డ, రెండల్లో ఏ పేరు బాగుందో చెప్పండి. రైతు బిడ్డ లేదా ఫార్మర్కి. దాని పేరు రాక్స్ రోడ్, ఇదేమో రైతు బిడ్డ. ఎలా ఉందో ఒకసారి మీరే చెప్పండి. ఎందుకంటే 90% ఇది పొలాలు లేదా అది అటువంటి రైతులకి సంబంధించిన రైతుల వరకు చేస్తాం అని చెప్పేసి రైతు బిడ్డ లేదా అంటే ఒక పేరు చెప్పాను లేదా ఫార్మర్ కింగ్. ఏదో పేరు మీరు కామెంట్ చేయండి. అయితే మాత్రం
పెట్టే నడిచింది. ఫార్మర్ కింగ్ ఫార్మర్ కింగ్ కూడా బాగానే ఉంది. అంటే ఇంగ్లీష్లో ఉంటుంది, ఇది వచ్చేసాము రైతు బిడ్డ అంటే తెలుగులో ఉంది. మనకు తెలుగు ముఖ్యంగా అని చెప్పేసి తెలుగులోనే బాగుంటుందని అనుకుంటున్నాను. దాన్ని బట్టి మీరే కామెంట్ చేయండి. మన రైతులు వర్క్ చేస్తాం కాబట్టి రైతు బిడ్డని పెడదాం అంటే ఆలోచించండి ఒకసారి ఎలా ఉంటుంది. రాలిటై గోపి చాలే